సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తనూజ పుట్టస్వామి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో ప్రతి ఒక్కరు అడిగేది క్వశ్చన్, తనూజ పుట్టస్వామి ఏం చేస్తున్నారు? సో తనూజ అనే అమ్మాయి బుల్లితెర సమంత అని చెప్పుకోవచ్చు. సో చాలామంది ఆడియన్స్ని సొంతం చేసుకుని, అంటే ఫ్యామిలీలో తనకంటూ ఒక మంచి పాత్ క్రియేట్ చేసుకుందనమాట. తెలుగు ఆడియన్స్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరలో ఎక్కడ చూసినా ముద్దమందారం అనే సీరియల్ చేసుకుంటూ తను ఫేమస్ అయ్యి, ప్రతి ఒక్కరు షోల్లో కావచ్చు, ఇలా సీరియల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్ళిపోయింది అమ్మాయి. సో దాని తర్వాత అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళింది. సో బిగ్ బాస్ తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఒక క్యూట్ అండ్ స్వీట్ అమ్మాయిలా బయటకు వచ్చింది. అందుకే జనరల్గా బిగ్ బాస్లోకి వెళ్తే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదై వస్తామో మనకు తెలియదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే అక్కడ నటించడం అనేది ఉండదు, రియల్గా ఉండాల్సిందే. సో అలాగే తనుజ చాలా రియల్గా ఉంది. సో అందరి మనసులో గెలుచుకుంది. సో రన్నర్గా బయటకు వచ్చిందనమాట. సో బయటకు వచ్చాక తనుజ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరు అడిగే మాట. సో నాకు కొంతమంది కామెంట్స్ చేశారు, సో తనుజ గురించి చెప్పండి. తనుజ గారు ఇప్పుడు అంటే సీరియల్ చేస్తూ తన ఏంటంటే మూవీస్ వైపు, ఎందుకంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. సో మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి, అలాగే చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి. సో ఈ ప్రమోషన్ విషయంలో అమ్మాయి చాలా పర్టికులర్గా క్లారిటీగా ఉన్నదనమాట. ఎందుకంటే సో చాలా వరకు ప్రమోషన్స్ తనకు సంబంధం లేనివి, తనకు తెలియనివి ఆ ప్రమోషన్లు కూడా వస్తున్నాయి. దానివల్ల తనకి ఎంత మనీ వచ్చినా అలాంటి ప్రమోషన్ చెయ్యట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, నేను చేసే ప్రమోషన్లు చాలామంది పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, నన్ను నమ్మి ఈ ప్రమోషన్లు ఇవి చూసి కొంటున్నారు కాబట్టి అలాంటి ప్రమోషన్లు నేను కొన్ని చేయనని అవాయిడ్ చేయడం కూడా జరిగింది. సో ప్రజెంట్ ఆ అమ్మాయి ఏంటంటే మూవీస్ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. అలాగే తనకు కొన్ని స్క్రిప్ట్లు వచ్చాయి, చాలా సెలెక్టెడ్గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అది ప్రజెంట్ అయితే ఆ క్యారెక్టర్ కోసం తనకి ఏం కావాలో తన మేకవర్ తను చేసుకుంటూ ఉంటుంది. అలాగే చాలా వరకు ప్రమోషన్లు అవాయిడ్ చేశారనమాట. కొన్ని ప్రమోషన్లు చేస్తుంది. అండ్ అలాగే తనూజకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోను, నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను న్యాయం చేస్తాను అని అంటుంది. ప్రజెంట్ ఆ అమ్మాయి ఎలా అంటే ప్రతి ఒక్క ఈవెంట్స్లో అంటే కొన్ని మా టీవీ ఈవెంట్స్లో అవి కనిపిస్తుంది. బట్ నేనేంటంటే కనిపించేది కొంచెం స్పెషల్గా కనిపించాలి. ఇప్పటి వరకు నన్ను బిగ్ బాస్లో తనుజ అంటే ఏంటో చూసేశారు. సో ఇప్పుడు ఇక మీద తనుజని కొత్తగా చూడాలి. సో చేసే క్యారెక్టర్లు అయినా, చేసే పని అయినా కొత్తగా ఉండాలని, సో తనని తను మేకవర్ చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్తో ముందుకెళ్దాం అనేసి ఆ ప్లానింగ్లో అయితే ఉన్నారని తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు బుల్లితెర సమంత అని అంటారు. ఎందుకంటే అంటే సమంత గారు మనకి థియేటర్కల్గా లేకపోతే ఇంత వ్యూస్ సక్సెస్లు అందుకున్నారో తెలుసు. అలాగే బుల్లితెరల టీవీ సీరియల్స్ కావచ్చు, ఇప్పుడు మా టీవీలో వచ్చే బిగ్ బాస్ షోలో కూడా తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ని అయితే పొందుకున్నారనమాట. అలాగే ఇప్పుడు ఈ ఫ్యాన్ బేస్ని ఇప్పుడు తనకున్న అభిమానుల్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి క్యారెక్టర్లతో, మంచి రోల్స్తో, మంచి దీంతో వెళ్దామని చూస్తున్నారు. సో అందుకని ఆవిడ కొంచెం లేట్ అవుతుంది. అండ్ చాలా దగ్గరలో తన అప్డేట్స్ అయితే వస్తాయి. సో అలాగే తనకంటూ ఉన్న కొంతమంది ఫ్యాన్స్, తను ఎక్కువగా ఫ్యాన్స్ అని అనదు, తన ఫ్యామిలీ అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక ఫ్యాన్స్ మీట్ కూడా పెడదాం అంటున్నారు. సో తనకు కూడా అప్డేట్ ఇస్తారు. ఎందుకంటే చాలామందికి బిఫోర్ మనం అంటే బిగ్ బాస్ తర్వాత చాలామంది తను కలాలనుకునే వాళ్ళకి అవ్వలేదు. కొన్ని పర్మిషన్లు రాకపోవడం వల్ల, లేకపోతే ఇంకో దానివల్ల తను కొన్ని రావడం కుదరలేదనమాట. బట్ ఒక రోజు పెట్టుకొని వీళ్ళందరికీ ఒక టైం ఇచ్చి మా ఫ్యామిలీని కలుస్తా అంటుంది. సో ఇదైతే రియల్గా నేనైతే గ్రేట్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా ఫ్యాన్స్ని కలుస్తా, నా అభిమానులను కలుస్తా అంటారు. బట్ ఈ అమ్మాయి అయితే నా ఫ్యామిలీని కలుస్తాను. సో నాకు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళందరూ, నాకు దేవుడిచ్చిన ఆ ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర భేదం లేదు, భాషా భేదం లేదు. వన్స్ మన అనుకుంటే ఎంత బాగా తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అనేది అందరికీ తెలుసు. తను తెలుగింటి అమ్మాయి అయిపోయింది. తెలుగింట్లో ప్రజెంట్ జరుగుతున్న సీరియల్స్ కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అలా అడాప్ట్ చేసుకున్నారనమాట. సో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా నేనైతే కలుస్తాను, ఒక మీట్ అయితే పెడతాను. ఫ్యాన్ మీట్ అని కదా, ఒక ఫ్యామిలీ మీట్లా పెట్టి నేను కలుస్తాను అన్నట్టుంది. ప్రజెంట్ అయితే తనుజ బిగ్ బాస్ తర్వాత మూవీస్ వైపు ఎక్కువగా తన డైవర్షన్ అయితే అటు వెళ్ళింది. ఎక్కువగా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో మంచి క్యారెక్టర్లతో మీ ముందుకు ఇంకా రాబోతుంది. సో తన అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం కోసమే వెయిట్ చేస్తుంది. అండ్ మంచి కంటెంట్తోనైతే వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ గెస్ట్తో
మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.